నంద్యాల ఆటోనగర్లో స్థల వివాదం వేధింపుల కారణంగా గ్యాస్ వెల్డర్ నిసార్ అనే వ్యక్తి మృతి చెందారు. తీవ్ర ఆందోళన డిప్రెషన్ కారణంగా పనిచేసే చోటే హార్ట్అటాక్తో మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 ఆడపిల్లలు. ఒక చిన్నారికి కేవలం నెల రోజుల వయస్సే. నిసార్ ఆకస్మిక మరణంతో కుటుంబం రోడ్డున పడింది. ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కొలతలు చూపించకుండా ఆటోనగర్ పాత కమిటీ ఇన్ఛార్జ్ జాకీర్ 4 ఏళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, బాధ్యుడైన జాకీర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిసార్ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇబ్బందులు పడుతున్న మిగతా 50 మంది కార్మికులకు వారి స్థలాలు అప్పగించాలంటూ కూడా బంధువులు ఆందోళన చేపట్టారు. మాకు సంబంధించి ఆటోనగర్లో మా నాన్న వాళ్ళ కాలంలో స్థలం కేటాయించారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ స్థలం మా స్థలం, మాకు డిపోలో వచ్చిన స్థలం సార్. మా స్థలం మాకు చూపించడానికే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్, అతని పేరు జాకీర్, అతను మా తమ్మునికి గత 4 సంవత్సరాల నుంచి సతాయిచ్చి ఈరోజు చివరికి మా తమ్ముడు ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు సార్. నిన్న 4:30 సమయంలో అతను తిరిగిన రోజు లేదు సార్. సరే రేపు రాపు అంటే రేపు పోతాడు, ఏదో పని చేసుకుంటారు. పనికి పోతేనే ఏదో 200-300 వస్తాయి. ఆ పని కూడా పోకుండా ఆటోనగర్కి వెళ్ళడం రావడం వీనికి దిగులు ఎక్కువైపోయి, వీనికి చిన్న వయసు సార్, 32 సంవత్సరాలు కేవలం. 2 ఆడపిల్లలు, నెల కూతురు కూడా ఉంది సార్. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు. దానికి పరిష్కారం ఎవరు సార్? నిసార్ వ్యక్తి చాలా బాగా మాకు ఆటోనగర్ అసోసియేషన్ తరఫున మేము క్షమాపణ కోరుకుంటున్నాము. ఆటోనగర్ జాకీర్ గారు ముందు వచ్చి వాళ్ళ సంతాపం తెలిపి సమాధానం చెప్పాలా. ఒకటి, అతనికి వచ్చి మనలో పిల్ల పుట్టిందంట, నెల పాప. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కోట్లు పోయినా కానీ పిల్లోని చచ్చలేరు వాళ్ళు. అది ముందు వచ్చేసి న్యాయం జరగాల. మన ఆర్డినరీ వర్కర్లు అంతా కలిసి మనము గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాము. మన స్థలాల గురించి, మన స్థలాలు తీసుకొని పోయి ఎరవాళ్ళ బెడవాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకునేది కాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరని చెప్తున్నాడు. అట్లా చేస్తుంటే మేము ప్రతిరోజు తాలూకా సీఏ కాడ తిరిగి మనం 6 నుంచి తిరుగుతున్నాము. మన ఎస్పీ సార్ కాడ వచ్చినాము, కలెక్టర్ మేడం కాడ తిరిగినాము, అన్ని తిరిగినా కానీ మీరే చేసుకోవాలి పంచాయతీ, మీరు మా దగ్గర రాకూడదని చెప్తున్నారు సార్. కానీ ఇలానే మన దానిలో ఒక వ్యక్తి అయితే చాలా బాధలో ఉన్నాడు, నిసార్ అనే వ్యక్తి. ఆయన కొంచెం పరిస్థితి బాగాలేక, ఇంటి పరిస్థితి బాగాలేక, అన్న నా స్థలం చూపారన్నా, నేను నా స్థలం చూసుకొని నేను ఏదైనా అమ్ముకాలా, ఏమైనా చేసుకోవాలని చేసుకుంటానా, ఆ స్థలం పేపర్లు పెట్టైనా లోన్ తీసుకుంటానని తిరుగుతున్నాడు.